హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేం పప్పు అనుకుంటున్నారు? గోంగూర పప్పు. గోంగూర పప్పు అంటే ఎవరికి ఇష్టం లేదు? గోంగూర పప్పు అంటే చాలా మందికి ఇష్టం, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో గోంగూర పప్పు, పాలకూర పప్పుకి ఎంతమంది డిమాండ్ ఉంటుందో, మామిడికాయ పప్పుకి ఎంత డిమాండ్ ఉంటుందో, టమాటో పప్పుకి ఎంత డిమాండ్ ఉంటుందో, గోంగూర పప్పుకి కూడా చాలా మంది ఇష్టపడతారు. సో గోంగూర పప్పు ఇలా చేసేసుకోండి. చక్కగా మంచి పోపు వేసాను, వెల్లుల్లిపై వేసి పోపు వేసాను, ఇంగు పోపు వేసాను. ఇలా బద్దలు బద్దలుగానే ఉండాలండి. నేను కందిపప్పు అలాగే శనగపప్పు రెండు వేయించిన పప్పుతో చేసినది. వేయించిన పప్పుతో చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఏ పప్పు అయినా సరే, ఎప్పుడైనా సరే మీరు అలాగే చేసుకోండి. ఏ పప్పు చేసినా మాత్రం, పప్పు పులుసు చేసినా, ఏది చేసినా సరే, సాంబార్ పెట్టినా ఆఖరికి పప్పు మాత్రం వేయించుకోండి. దాని రుచే మారిపోతుంది, దాని టెక్స్చర్ మారిపోతుంది, దాని ఫ్లేవర్ కూడా మారిపోతుంది. అంత బాగుంటుంది. సో వేయించిన పప్పుతో ఒక 2 గ్లాసులు కందిపప్పు తీసుకుంటే హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువలో శనగపప్పు తీసుకుని ఉడకబెట్టేసుకుని ఇలా నేను చేసేస్తున్నాను. సో నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. లాంగ్ వీడియో కదా అని చూసి ఆపేద్దు. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి వేసానో తెలుస్తుంది. లేకపోతే నేను ఏం వేసానో మీకు తెలీదు. చాలా చాలా టేస్టీ అయిన రెసిపీ మీరు మిస్ అయిపోతారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో మాత్రం కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఎంతో ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పు మీకు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని, ఎక్కువ నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ కాదు, రెండు స్పూన్లైనా నెయ్యి వేసుకుని అప్పడాలు కానీ వడియాలు కానీ నంచుకుని తింటే ఉంటే ఆ వెల్లుల్లిపాయ పోపు చూసారు కదా ఎంత బాగుందో, వెల్లుల్లిపాయలు ఎలా కనబడుతున్నాయో. సూపర్ ఎక్స్ట్రాడినరీ పప్పు అండి. ఎక్స్ట్రాడినరీ అంటే ఆసమ్ పప్పు అని చెప్పాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నిల్వ కూడా ఉంటుంది, నెక్స్ట్ డేకి ఇంకా ఊరిపోతుంది, అంత బాగుంటుంది. సో తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా మీరు నాకు కామెంట్ బాక్స్లో ఒక లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలా చాలా టేస్టీ అయిన పప్పు మీరు మిస్ అయిపోతారు. లేకపోతే ఎంతో టేస్టీ అయిన పప్పు చూడండి ఎలా మరిగిపోతుందో. అలా వెల్లుల్లిపాయలు, ఆమె ఎండుమిరపకాయలు ఎలా కనబడుతున్నాయో చూడండి, పచ్చిమిరపకాయలు. సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీ. మీరు తప్పకుండా చూడాల్సిందే, చేసుకోవాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు, తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.